Hello everyone, welcome to Quality Thought. నేను రమణ భూపతి, Quality Thought ఫౌండర్. బీటెక్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న స్టూడెంట్స్ అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు ఇది అకాడమిక్ ప్రాజెక్ట్స్ చేసే టైం. సో అకాడమిక్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అన్ఫార్చునేట్లీ చాలా కాలేజెస్లో కానీ చాలామంది స్టూడెంట్స్ కానీ అకాడమిక్ ప్రాజెక్ట్ అంటే ఏదో ఇన్స్టిట్యూట్ నుంచి కొనాలి, లేకపోతే ప్రాజెక్ట్ కొంటే అయిపోతుంది అనే ఒక ఇంప్రెషన్లో ఉన్నారు చాలామంది. అయితే ఇప్పుడు చాలా వరకు చేంజ్ ఉంది. బట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాజెక్ట్ని ఎవరైనా కూడా చాలా స్క్రాచ్ లెవెల్ నుంచి, అసలు మీకు ఏమీ తెలియదు, మీకు అసలు కంప్యూటర్స్ నాలెడ్జే లేదు, మీకు ఏమీ తెలియదు, స్టిల్ మీరు చాలా తక్కువ టైంలో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే స్థాయికి వెళ్ళొచ్చు. అది చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అంటే మీరు ఒక అకాడమిక్ ప్రాజెక్ట్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. అంటే నేను నా ఓన్గా ఒక ప్రాజెక్ట్ చేయాలి అని ఒక స్పిరిట్ మీలో ఉండాలి. రెండవది, దీనికి కావాల్సిన బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అన్నీ కూడా స్క్రాచ్ నుంచి ఫండమెంటల్స్ తరువుగా ఉంటే ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా చేయొచ్చు. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఫస్ట్ ఫండమెంటల్స్ కరెక్ట్గా నేర్చుకోండి. మూడవది, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అంటే ఫుల్ స్టాక్లో అయితే ఫుల్ స్టాక్, ఏఐ అయితే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మూడవది ఏంటంటే మీరు ఏదైతే IEEE ప్రాజెక్ట్ కానీ అకాడమిక్ ప్రాజెక్ట్ కానీ చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఒక టీమ్గా ఫామ్ అవ్వండి. అన్ని టాస్క్లు ఒకళ్ళే చేయాలని ట్రై చేయకండి. మీరు ఒక 3 మెంబర్స్ 5 మెంబర్స్ టీమ్గా ఫామ్ అయ్యి ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ చేయండి, ఒకళ్ళు బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ చేయండి, ఒకళ్ళు వెబ్ సర్వీసెస్ డెవలప్ చేయండి, ఒకళ్ళు టెస్ట్ చేయండి, ఒకళ్ళు డాక్యుమెంటేషన్ చేయండి, ఒకళ్ళు ఎలా డిప్లాయ్ చేయాలనేది నేర్చుకోండి. ఒక గ్రూప్గా కానీ ఇది చేయగలిగితే చాలా ఈజీ అవుతుంది. తర్వాత అకాడమిక్ ప్రాజెక్ట్ అంటే కంప్యూటర్ కోర్స్ లాగానే చూడకుండా క్యాంపస్ సెలెక్షన్లో ఈ ప్రాజెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేటటువంటి ఇంటర్వ్యూ ఓరియంటేషన్లో కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇంకొకటి, సో ఈ ప్రాజెక్టుతో పాటు అడ్వాన్స్డ్ స్కిల్స్ మీద అంటే ఏఐ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ అడ్వాన్స్డ్ స్కిల్స్ని కూడా మీ ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేయండి. అంటే మొత్తం ప్రాజెక్ట్ ఏఐ మీద అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ అడ్వాన్స్డ్ స్కిల్స్ని కూడా ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఇప్పుడు బీటెక్ సెకండ్ సెమ్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్సలెంట్గా ఒక IEEE ప్రాజెక్ట్ని, అకాడమిక్ ప్రాజెక్ట్ని అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తూ నాలెడ్జ్ గెయిన్ చేసి ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ పొందడానికి అవకాశం ఉంది. మీరు కానీ అకాడమిక్ ప్రాజెక్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏ ప్రాజెక్ట్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ మీద చేయాలి, ఎలా ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి, దీని డాక్యుమెంటేషన్ ఎలా ఉండాలి, సో ఎలా దీని ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయాలి, ఇలాంటి డౌట్స్తో ఉంటే క్వాలిటీ థాట్ మీకు అకాడమిక్ ప్రాజెక్ట్స్లో ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి రెడీగా ఉంది. సో మీరు ఇలాంటి వాళ్ళు ఈ వీడియోలో కిందున్న డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ చూసి మీరు కాల్ చేయండి మాకు. సో మీకు అకాడమిక్ ప్రాజెక్ట్స్ గురించి పూర్తిగా అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు.